గత ప్రభుత్వ హయాంలోని అక్రమాలు బయటపడుతున్నాయని ఎక్కడ చూసినా రికార్డులు తగలబెడుతున్నారని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఘటనలపై చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు సీనియర్ నేత ఖమ్మంపాటి రామ్మోహన్ రావు వినతులు స్వీకరించారు. వైసీపీ నాయకులు చెబుతున్నట్లు రెడ్ బుక్ రాజ్యాంగం నడిస్తే ఆ పార్టీలో ఒక్క నేత కూడా మిగిలే పరిస్థితి లేదని అన్నారు. తప్పులు చేసిన వారు ఏ పార్టీ వాడైనా వదలొద్దని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని అన్నారు. తమ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇక్కడ కూడా భూతద్దంలో ఎదుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. తన పర భేదం లేదు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకున్నా, ఎంత పెద్ద నాయకుడైనా ఎవరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఎవరైనా తప్పు చేసి తప్పించుకోవడానికి వీలు లేదు. తప్పు చేసినోడికి పనిష్మెంట్ చేస్తాం, కానీ రాజకీయ కక్ష సాధింపు చర్య ఈ ప్రభుత్వంలో ఉండదు ఉండదు ఉండదని చెప్పాం. దాన్నే ఈరోజు అమలు చేస్తున్నాం. కొంతమందికి షోకాజినేట్లు ఇచ్చాం. ఇంతకు ముందు ప్రభుత్వంలో పేపర్లో తాటికాయ అంత అక్షరాలతో రాసిన, టీవీల్లో ప్రచారం చేసిన, ఇంకా ప్రమోషన్ ఇచ్చేవాళ్ళు తప్ప ఒక్కరి మీద కూడా యాక్షన్ లేదు. ఇది కావాలని ఒక మభ్య పెట్టడానికి ఈ ప్రయత్నం